హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన స్టూడియోకి రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డు గ్రహీత లక్కీ తనకంటూ సేవా రంగంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అయ్యప్ప మాల ధరించిన స్వాములు ఆకలితో ఉండకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో ఎన్నో సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో మంది ఆకలిని తీర్చిన వ్యక్తి, ఎంతో మంది ప్రజలకి తనకు తోచినంత స్థాయిలో కరోనా సమయంలో సేవలు చేస్తూ నియోజకవర్గ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి అడుగుజాడల్లో నడుస్తూ తనకంటూ తుమ్మల నాగేశ్వరరావు గారి మనసులో ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి లక్కీ అలియాస్ వల్లెపు ఉపేందర్ గారు. ఎదిగిన ఒక లీడర్కి అనుచరుడుగా, ఒక సపోర్టెడ్గా నిలబడి ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి అందుబాటులో లేరు అనేది తెలిసిన విషయం. మీరు అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి ఎందుకు తప్పుకున్నారు? మాజీ మంత్రి గారు పువ్వాడ అజిత్ కుమార్ గారు నా డివిజన్కు సంబంధించి ఒకే పార్టీలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉందో టీఆర్ఎస్ పార్టీ, అది నా సంఘానికి, నా సంఘం గల వ్యక్తికి, నా కుటుంబానికి మధ్య జరిగిన మరి ఆ తరుణంలో ఒక నమ్మకంగా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి కాస్త మనం దూరం జరిగినప్పుడు మరి ఆ అవతల వ్యక్తి ఇబ్బంది పడటమో ఇబ్బంది పెట్టడమో అది ఉంటుందిగా, అలాంటిది ఏదైనా మీకు ఎదురైంది? వాస్తవానికి అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాను పువ్వాడ అజిత్ కుమార్ గారి దగ్గర నుంచి. అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండగానే, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఇంకొక 2 సంవత్సరాలు ఉందనగానే మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి, అంటే ప్రతిపక్షంలో ఉన్నారు వారు, అప్పుడు టీఆర్ఎస్ లోనే ఉన్నారు. అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే, అయినా బయటికి రాలేదు. అంటే మీరు పొంగులేటి గారి యొక్క అండ తీసుకోవడం జరిగింది. దీనికి ఏదన్నా అంటే అటు నుంచి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమేనా? ఇబ్బంది అనేది కాదు, కానీ ఆకలి బాధ మీకు తెలిసింది. మరి ఒక పేదవాడికో బయట తిరిగే చారులకు పెట్టాల్సిన సందర్భంలో మీరు అయ్యప్పలకు సంబంధించే అన్నదాన సమితి పెట్టాలని ఆలోచన ఎందుకనే వాళ్ళకే పెడుతున్నారు? అంటే పేదవాళ్ళు మామూలుగా కామన్గా కూడా ఉంటారు కదా. అయితే ఇప్పుడు అన్నదాన సేవా సమితి నడిపించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, లక్షల్లో కూడుకున్నది. ఒక నిరుపేద కుటుంబంలో ఉండి ఒక చిన్నపాటి సంశిష్టాన్ని నడుపుకునే వ్యక్తి మరి ఇంత డబ్బుతోటి మీరు దీన్ని ఎలా నడిపించగలను అనుకున్నారు? మరి 30 లక్షలు ఏవో తరుణంలో మీకు సందాల ద్వారా కానీ వారు సపోర్ట్ చేసిన కొంత అమౌంట్ వరకే సర్దుబాటు అవుతుంది. మరి మిగతా డబ్బు ఎవరి దగ్గర పెద్దల నుంచి ఏమైనా అందుతుంది అనుకోవచ్చా, లేకపోతే మీరు దాన్ని అప్పుగా తెచ్చి? ఒక ట్రస్ట్ లేకుండా ఒక చిన్న వ్యక్తి, సామాజిక పరంగా చిన్న వ్యక్తి, ఆర్థిక పరంగా చిన్న వ్యక్తి, అరే మంచి పని చేస్తున్నాను మీరు సపోర్ట్ చేయకుండా ఇట్లా నెగిటివ్ ప్రచారం చేయటం, ఆయన నేను అన్నిటి భగవంతున్నాడు ఆయన కాపాడుతానని అలా 41 రోజులు ఎంత కష్టపడాలి? నా భార్య పిల్లలతో మాట్లాడే టైం కూడా ఉండదు అన్న 41 రోజు. నాకు తెలుసు నేను కష్టపడి చెప్తాను. నైట్ 12 అయింది. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన స్టూడియోకి ఒక ప్రముఖ వ్యక్తి, ఉత్తమ సేవకులు, రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డు గ్రహీత లక్కీ అలియాస్ వల్లెపు ఉపేందర్ గారు మన స్టూడియోని సందర్శించారు. మరి ఏంటి వారి ప్రయాణం ఏంటి, వారు ఏం సర్వీస్ అందించారు, ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అన్నగారు. ఒకసారి మా ఇన్ఫార్మ్ మీడియా ప్రేక్షకుల కోసం తమరి పేరు, తమరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం, నా పేరు వల్లెపు ఉపేందర్, లక్కీ అంటారు అందరూ. నేను ఖమ్మం పట్టణంలోని 3 టౌన్ ప్రాంతం ద్వారా పంపిణీ రోడ్ నుంచి వచ్చాను. ఓకే అన్నగారు, మరి మీరు ఇంతకుముందు ప్రథమంగా మీ ప్రయాణం కొనసాగించినప్పుడు ఏ పని చేసేవారు? ఫస్ట్ వచ్చేసి ఈవెంట్ మేనేజర్, సౌండ్ సిస్టమ్, డెకరేషన్, టోటల్ ఈవెంట్ మేనేజర్ చేయడం జరిగింది. అయ్యప్ప సేవా కార్యక్రమాల్లో ఉత్తమ సర్వీస్ అందిస్తున్నారు. ఈ ట్రస్ట్ పెట్టాలని మీకు ఎప్పుడు అనిపించింది? పెట్టడానికి గల కారణాలు ఏంటి? మన ట్రస్ట్ వచ్చేసి దాదాపు నేను ప్రతి ఏడు కూడా అయ్యప్ప మాల ధరించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. 6th, 7th క్లాస్లో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు చెప్పకుండా
నా చిన్నప్పటి నుంచి కళ, నాకు అయ్యప్ప మాల వేసుకుంటే చాలా శబరిమల వెళ్ళాలని చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండేది. అది మీ అందరికీ ఎక్స్పోజ్ చేయకముందు అప్పుడు జరిగిన విధానం ప్రకారం ఏంటంటే, ఇంట్లో చెప్పకుండా వేయటం వల్ల మా తల్లిదండ్రులు నన్ను ఇంటికి రానివ్వటం జరిగింది. తద్వారా మా ఇంటి పక్క మా చుట్టాలు ఉన్న మఠంలో వెళ్ళటం జరిగింది. వాళ్ళందరూ కూలీ చేసుకునే వ్యక్తులు, వాళ్ళు పనికి పోవటం, నాకు బాగా ఆకలి అనేది ఆ రోజు, అంటే చిన్న వయసు, తెలియనితనం, జోబులో స్కూల్కి వెళ్ళేటోంది కాబట్టి అంత పైసలు అది ఇదిగా లేదు. అక్కడ వచ్చేసి అప్పుడు ఎవరు అన్నదాన ట్రస్ట్లు అనేవి లేవు అనమాట, అప్పట్లో లేవు. అది ఇక నా ఫ్రెండ్ ఆనంద్ పాలని క్రిస్టియన్స్ వాళ్ళు ఆల్రెడీ బన్ను అంటారు. ఆ అబ్బాయి అక్కడ పెద్దమ్మ తల్లి గుడి ఏరియాలో ఓన్ హౌస్ ఉంది, చర్చి. అది వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చి కొంత అన్నం భోజనం చేస్తే సాయంత్రం 4 గంటల సమయంలో పెట్టాడు. ఆ రోజు ఆకలి విలువ అనేది నాకు, అంటే ఏ వ్యక్తికైనా అన్నదానం అనేది కడుపు నింపడానికి అయితే తల్లిదండ్రులు ఉన్నంత వరకు మనకు ఆ బాధ్యత తెలియదు. మనం ఒక్కసారి ఇంట్లో నుంచి కాదని బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు ఆకలి విలువ ఎవరిని అడిగేది చిన్న వయసు కాబట్టి తెలియక నా స్నేహితుడి దగ్గర తినటం వల్ల ఆ రోజు తీసుకున్న డెసిషనే ఈరోజు హరిహర సుత నిత్యాన్నదాన సేవా సమితి. సరే, మరి అలాంటి సందర్భంలో ఆకలి బాధ మీకు తెలిసింది, మరి ఒక పేదవాడికో బయట తిరిగే చారులకు పెట్టాల్సిన సందర్భంలో మీరు అయ్యప్పలకు సంబంధించే అన్నదాన సమితి పెట్టాలని ఆలోచన ఎందుకనే వాళ్ళకే పెడుతున్నారు? అంటే పేదవాళ్ళు మామూలుగా కామన్గా కూడా ఉంటారు కదా. అయితే దీనికి ముఖ్య కారణం ఉంటుందండి. మనం 2020లో అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశారు. అయితే అప్పుడే కరోనా తర్వాత అన్నదానం స్టార్ట్ అయింది. అదే నేను కరోనా సమయంలో వ్యక్తిగతంగా నా దగ్గర నా ఫ్రెండ్స్ కానీ, నా వెంబడి తిరిగే తమ్ముళ్ళు కానీ, కొంతమంది నా ఫ్యామిలీ మెంబర్స్ సహాయంతో, నా వాళ్ళు అంటే మా అమ్మగారు కానీ మా అత్తగారు కానీ, మేమే సొంతంగా వంట తయారు చేసి ఒక పప్పు, ఒక కర్రీ, ఒక పచ్చడి, పెరుగు వేసుకొని మన సొంతంగా ఒక వెహికల్ మాట్లాడుకొని కమిషనర్ గారు, కలెక్టర్ గారు లెటర్తో, అంటే నేను ఇట్లా సర్వీస్ చేస్తా అండి అని చెప్పించుకొని వాళ్ళు పర్మిషన్ తీసుకొని దాదాపు ఖమ్మం చుట్టుపక్కల అన్ని డివిజన్లలో రోజుకొక డివిజన్ లెక్క కవర్ చేసుకొని 43 days ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా టైంలో చూసుకోవచ్చు. ఆల్రెడీ ఆ రోజు నాకు ఆకలి విలువ తెలుసు. అంటే పేదోళ్ళు, అంటే 100 కోట్లు ఉన్న కటిక పేదకి అన్నానికి ఆ సమయానికి అది కావాల్సిందే. ఎందుకంటే కరోనా మనల్ని అందరినీ చెక్ చేసి వదిలిపెట్టింది. ఎంత కోటీశ్వరుడైన ఆకలికి విలువలాడే పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే కరోనా సమయంలో షాప్స్ కానీ, టిఫిన్స్ కానీ అన్ని లేకపోయేది. పేషెంట్లు ప్రతి ఒక్క హాస్పిటల్, అంటే మనకు తెలిసిన గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, సమ్ ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ఎక్కడైనా అదే వ్యాధిగ్రస్తులకు హాస్పిటల్ ఏదైనా సౌకర్యం చేయొచ్చు, కానీ రోగి తరపున బంధువులకు వచ్చేవారు కాదు, లేని పరిస్థితి. అక్కడ ఉన్న రోగి తరపు బంధువులకు ఎవరిచ్చే వాళ్ళు లేని పరిస్థితి. ఆ సమయంలో వాళ్ళని కూడా నేను ఒక దృష్టిలో పెట్టుకోవాలి. రోగికి అంటే బ్రెడ్, పాలు, భోజనం ఏర్పాటు చేయగలుగుతారు. వాళ్ళ బంధువులకి మనం బయటికి ఒకవేళ అమౌంట్ ఉన్నా కానీ బయటికి షాప్స్ రాలేని పరిస్థితి కదా. మనం ఏదంతా మన వంతుగా వాళ్ళకు డొనేట్ చేయాలని దాదాపు ఒక 18 నుంచి 20 హాస్పిటల్ కూడా వాళ్ళకి మనం ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. చాలా అసలు, ఎందుకంటే కరోనా టైంలో ఎవరు కూడా నిజంగా మీరు అన్నట్లు డబ్బు ఉన్నా కూడా ఫ్యామిలీని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి టైంలో మీరు దాదాపు 2 నెలల పాటు సర్వీస్ అందించారు. అది చాలా సంతోషకర విషయం. అయితే ఇప్పుడు అన్నదాన సేవా సమితి నడిపించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, లక్షల్లో కూడుకున్నది. ఒక నిరుపేద కుటుంబంలో ఉండి ఒక చిన్నపాటి సౌండ్ సిస్టమ్ నడుపుకునే వ్యక్తి మరి ఇంత డబ్బుతోటి మీరు దీన్ని ఎలా నడిపించగలను అనుకున్నారు? మనం ఫస్ట్ నుంచి మనకు కార్లలో ఉండాలి, మంగళాలు కట్టుకోవాలి, వెనకాల వేసుకోవాలని నాకు ఫస్ట్ నుంచి లేదు. మీ అందరూ కూడా తెలిసిన విషయమే. ఆల్రెడీ మీరు అందరూ అక్కడికి వచ్చిన స్వాములు కానీ మీ అందరూ తెలియదు. భగవంతుడు మనకు ఇచ్చిన దాంట్లో నా వంతుగా, అంటే ఏ రోజైతే కరోనా దగ్గర ప్రజల నుంచి ఆకలి బాధని చూశాను, తర్వాత నా వంతుగా, అంటే అయ్యప్ప మాల మీరు ఒకటే గమనించండి, మెయిన్గా 3 టౌన్ ప్రాంతం పక్కా మాస్ ఏరియా, అంటే పేద ప్రజలు ఎక్కువ ఉండే ఏరియా. 3 టౌన్ ప్రాంతంలో అయ్యప్ప స్వామి గుడి ఉంది. అయినా కూడా మనకి
పనులకు వెళ్ళే స్వాములు కానీ మాల వేసుకోవాలని ఎప్పటి నుంచో ఉన్న ఇంట్లో అంటే ఆర్థికంగా అని కాదులే కానీ పని ఇంట్లో సౌకర్యం లేని వాళ్ళు, ఇంట్లో సౌకర్యం లేని వ్యక్తులు, మాతలు ఆ టయానికి అందించలేని వ్యక్తులు, కొన్ని ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి పని ఒత్తిడి తగ్గించుకోవాలి, కడుపు నిండా పెట్టాలనే ఆలోచనతో 3 టౌన్ ప్రాంతంలో మనం ఏదైనా చేద్దాం, అడిగేద్దాం, మనం చేసేది మంచి పని, భగవంతుడు మనకు తోడు ఉంటాడు అంటే మనం చేసేటప్పుడు కూడా ఎన్ని లక్షలు అయితే అని నాకు అంత అవగాహన కూడా లేదు. నేను ఒక 5 నుంచి 10 లక్షలు అవుతుంది, ఒక 5 లక్షలు మనం ఆ రోజుల్లో మనం కొంత ఫ్లాట్కి దానికి అని కొంత అమౌంట్ ఉంచుకోవడం జరిగింది. దాంట్లో పెడదాం, సరే భగవంతుడు మనకి ఏం చేయలేదు. అప్పటికే నేను ఫస్ట్ ట్రస్ట్ పెట్టడానికి ఒక 1 మంత్ ముందు 1.5 మంత్ ముందు నాకు 2 బాబులు, ఫస్ట్ బాబు తర్వాత 2 కవలలు పుట్టారనమాట. వాళ్ళకి ఆరోగ్యం బాగుంటే కూడా నేను పెడతాను మొక్కిన, వాళ్ళకి అందరూ 2కి ఏ ఇబ్బంది కలగకుండా జన్మించడం జరిగింది. దానికి కూడా అయ్యప్పకి రుణపడి ఉండాలని నేను అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసిన. ఎవరికి అంత ఇన్కమ్ లేదు, అది లాక్డౌన్ టైంలో ఎవరి దగ్గర అమౌంట్ కూడా లేని పరిస్థితి, ఏదో ఒకటి చేయాలని చేసాం. మా నాన్నగారి సహాయంతో మా అన్నలు, మా పెద్దమ్మలు, మా బాబాయిలు, నా మావయ్యలు, నేను తిరిగే సర్కిల్, మా సంఘస్థులు, వీళ్ళందరూ సహాయ సహకారంతో ముందుకు పోవడం జరిగింది విజయవంతంగా. ఒక్క మనిషి కూడా ఆకలితో ఈ రోజు వరకు వెనక్కి పంపకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం నడుస్తూ ఉందన్నమాట. అయితే మరి సంవత్సరం మీద ఒక 15 నుంచి 20 లక్షల మధ్య ఖర్చు వచ్చే తరుణంలో 30 లక్షలు అబోవ్ అవుతుంది. 30 లక్షలు అబోవ్ అవుతాయి. మరి 30 లక్షలు అబోవ్ తరుణంలో మీకు సందాల ద్వారా కానీ వారు సపోర్ట్ చేసిన కొంత అమౌంట్ వరకే సర్దుబాటు అవుతుంది. మరి మిగతా డబ్బు ఎవరి దగ్గర పెద్దల నుంచి ఏమైనా అందుతుంది అనుకోవచ్చా, లేకపోతే మీరు దాన్ని అప్పుగా తెచ్చి? లేదు, మీరు కనుక్కోండి. అంటే మీకు ఏదో పేరు కోసం పబ్లిసిటీ కోసం నేను మాట్లాడను. ఆల్రెడీ ఇదే ఇంటర్వ్యూ 5 years క్రితం కూడా అయింది, మీరు అందులో కూడా చూడొచ్చు. జెన్యున్గా చెప్పాలంటే ఏ నాయకులు కానీ ఏ వ్యక్తుల దగ్గర కానీ నేను ఎక్కడ ఏది ఆశించలేదు. ఎందుకంటే వాళ్ళ తరహాలో భక్తి అనేది రావటం, దండం పెట్టుకోవటం, ఎవరికైనా సాయం చేయాలంటే వాళ్ళు చేస్తే తీసుకోవడం తప్ప ప్రత్యేకించి పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఇంత ఇవ్వండి అనేది అడిగేది లేదు. అట్లా అడిగిన అంటే మేము చాలామంది దగ్గర నుంచి మీరు సర్వీస్లో ఉన్న ఇంటున్న విషయం ఏంటంటే, మరి ఇంత ఖర్చు అవుతున్నది తనకి లేదు కదా, ఎవరిదైనా సపోర్టు ఉంటుంది, చెప్పట్లేదేమో, లేకపోతే అనేది ఉండిపోయింది జనాల్లో. అదే అందరికీ సర్వసాధారణం ఆ సమస్య అనేది అడగటం రావటం ఎవరికైనా, అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ నేనేమంటున్నంటే మనం ఎంతమంది తెలిసినా ఎవరి దగ్గర చేసి అడిగింది అయితే లేదు, నాయకుల దగ్గర కానీ లీడర్స్ దగ్గర కానీ. కాకపోతే నేను తిరిగి అన్న వాళ్ళు ఉంటారు అనమాట, నెల్లూరు బుచ్చిబాబు గారు కానీ వీళ్ళ రమణ అని ఉంటారు. అంటే నాకు అత్యంత కుటుంబ సభ్యులాగా నేను తిరిగే వ్యక్తిని కాబట్టి. దేవరగట్ల ఈశ్వర్ గారు ఉంటారు, వీళ్ళ రవి గారు ఉంటారు, కూరపాటి ప్రదీప్ సార్ కూరపాటి హాస్పిటల్, ఆయన ప్రతి ఏడు కూడా మా సహకారం. అది నా తరపున నా ఊళ్ళో అనుకునే వాళ్ళు తప్ప ఎక్కడికి మనం వెళ్ళి అడిగేది ఉండదు. మీరు అన్నట్టు ఖర్చు అవుతుంది, నా వంతు నేను సంపాదించుకున్న దాంట్లో కొంత, లేదంటే నాకు ఆ సమయంలో నీ దగ్గర వ్యక్తి దగ్గర అన్న నాకు ఇట్లా అవసరం ఉంది, నేను పర్ మంత్ 2 months 3 months అప్పు తెచ్చి చేస్తా, అందులోనే నాకు హ్యాపీ ఉంది అప్పు తెచ్చినట్టు. మీకు అందులోనే హ్యాపీ ఉంది కాబట్టి మీకు అనుకున్నంగా ఉన్న వాళ్ళు సపోర్ట్ చేసిన దాన్ని బట్టి ఈ సర్వీసు మీరు అందిస్తున్నారు అనేది మీ అంటే నలుగురు అనుకునే విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి. మీరు రిపోర్టు మీరు అంటే మీరు ప్రెస్ కాబట్టి ఇవాళ అంటే ఎలా ఉంటుందంటే సమాజంలో మంచి చేసిన మరి దాని వెనుక చెడు ఏముందని ఎతికే సందర్భం ఉంటుంది. ఆ మాట మీకు ఉండకుండా ఉండాలి అనేది మా యొక్క ఇన్ఫా మీడియా ద్వారా ప్రేక్షకులు అందియాలనే ఆలోచనతో అది మీరు చెప్పిన 100% వాస్తవం. ఒకవేళ అంటే జనాలు ఏ విధంగా లక్కీ పెట్టకపోతే మిగతా ట్రస్టులు ఉన్నాయి కదా వెళ్ళొచ్చా అనేది కామన్ పాయింట్. అంటే నేనేమనుకుంటున్నానంటే నా 3 టౌన్ ప్రజలు పనికి హమాలీలో కూలి పని వ్యక్తులు, ఇంకో పెయింటింగ్ వ్యక్తులు, ఇంకా సుతార వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండించి ఆశించిన స్థాయిలో అంత లాంగ్ వెళ్ళలేరు. కాబట్టి ఒక్కోసారి పస్తులు ఉన్న రోజులు చాలామంది ఉన్నారు, మీరు ఎంక్వైరీ చేయండి. ఆకలితో
చాలా మంది అట్లా నా వల్ల నేను పెట్టపోతే వాళ్ళ కడుపు నింపడానికి వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదమే కదా నేను ఆశించేది. నేను వాళ్ళ దగ్గర ఏమడుగుతున్నా అది కూడా మీరు ప్రతి ఏడు పెడుతున్నాం కదా, ఎప్పుడో ఒకరు మీకు తెలిసిన వ్యక్తులను అడగండి. వచ్చిన వ్యక్తుల్ని కూడా సార్ మీరు ఇంత ఇవ్వండి, మేము ప్రచారం చేసి మేము ఇంత తీసుకుంటాను ఏ రోజు అడగపోము. అక్కడికి వచ్చిన వాళ్ళు సంతోషంగా తిని అరే నాకు కడుపు నించారు స్వామి 500 1000 రూపాయలు అని ఒక 10 కేజీలు బియ్యం నూనె ఇస్తే తప్ప మేము వ్యక్తిగతంగా అడిగేది అసలు లేదు. మీరు కాకపోతే అంటే రిపోర్టు జనాలు మనం ఏ విధంగా చేసినా మీరు మంచి చేయండి, చెడు చేసినా మనం ఏదో ఒకటి అంటే ఉంటుంది. దట్స్ కామన్ పాయింట్ అనమాట. అన్నగారు ఇది ఆధ్యాత్మిక పరంగా ఇదంతా మీ యొక్క ప్రయాణం కావచ్చు. అయితే మీ యొక్క పొలిటికల్ ప్రయాణం కూడా కాస్త మా మీడియా వరకు తెలియడం జరిగింది. మీరు ఎదిగిన ఒక లీడర్కి అనుచరుడుగా ఒక సపోర్టెడ్గా నిలబడి ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి అందుబాటులో లేరు అనేది తెలిసిన విషయం. మీరు అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి ఎందుకు తప్పుకున్నారు? ఇప్పుడు ఎవరు మీకు సపోర్టెడ్గా ఉన్నారు? మాజీ మంత్రి గారు పువ్వాడ అజయ్ కుమార్ గారు దగ్గర దాదాపు ఒక 10 సంవత్సరాలు గతంలో ఆయన దగ్గర ఉండటం జరిగింది. నేను ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా నా సొంత ప్రలోభాలకు కానీ నా సొంత ప్రయోజనాలకు కానీ ఎక్కడ ఎదుటి వారు విమర్శించగల ఒక చిన్న తప్పు కూడా ఎక్కడ చేయలేదని నేను అనుకుంటున్నాను. రాజకీయాల పరిణామాల్లో భాగంగా అంటే నా డివిజన్కు సంబంధించి ఒకే పార్టీలో 2 వ్యక్తుల మధ్య ఉందో టీఆర్ఎస్ పార్టీ, అది నా సంఘానికి నా సంఘం గల వ్యక్తికి నా కుటుంబానికి మధ్య జరిగిన ఒక ఇబ్బంది వల్ల నేను పువ్వాడ అజయ్ కుమార్ గారి దగ్గర నుంచి బయటికి రావడం జరిగింది. అంతే తప్ప వ్యక్తిగతంగా ఆ తరుణంలో ఒక నమ్మకంగా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి కాస్త మనం దూరం జరిగినప్పుడు మరి ఆ అవతల వ్యక్తి ఇబ్బంది పడటమో ఇబ్బంది పెట్టడమో అది ఉంటుంది. అలాంటిది ఏదైనా మీకు ఎదురైంది? వాస్తవానికి అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాం. అంటే అవి ఇలాంటి విషయాల్లో చెప్పేవి కావు వాస్తవానికి, ఎందుకంటే నా కుటుంబ సమస్య కాదు, 10 మందిలో చెప్పే విషయాలు కాబట్టి. వాస్తవం చెప్పాలంటే నరకయాతన చూపెట్టి ఒక 2 సంవత్సరాలు ఎవరికి చెప్పుకోలేని బాధలు నేను నా కుటుంబం అనుభవించిందని నేను అనుకుంటున్నా. ఇదేదో సింపతి కోసమో చెప్పే విషయాలు కావు కాబట్టి. అంటే ఇదంతా ఆయనకి మంత్రి గారికి తెలుసో అజయ్ కుమార్ గారికి తెలుసో తెలియదు, అదైతే తెలియదు. ఒక వ్యక్తి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఫోన్లో కాకుండా మెసేజ్ రూపంలో పెట్టడం జరిగింది. దానికి రెస్పాండ్ కాకపోవడం వల్ల అంటే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారనే కదా ఎవరైనా కార్యకర్త తిరిగేది. నిజమైన నాయకుడు అంటే మన కష్టాలలో నిలబడతారు అనుకున్నాను. కానీ ఇన్ని సంవత్సరాల్లో నేను ఏ తప్పు చేయకుండా అంత జెన్యూన్గా ఉన్నా కూడా నన్ను నా కుటుంబాన్ని ఇంత ఇబ్బంది పెడతారని చెప్పినా నన్ను ఎవరు పట్టించుకోలేదనే దృష్టితో బయటికి రావడం జరిగింది. మరి అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఇంకొక 2 సంవత్సరాలు ఉందనగానే మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అంటే ప్రతిపక్షంలో ఉన్నారు వారు అప్పుడు టీఆర్ఎస్ లోనే ఉన్నారు. అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే అయినా బయటికి రాలేదు. అంటే మీరు పొంగులేటి గారి యొక్క అండ తీసుకోవడం జరిగింది. దీనికి ఏదన్నా అంటే అటు నుంచి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమేనా? ఇబ్బంది అనేది కాదు, కానీ ఒక నచ్చని వ్యక్తులు ఒక గదిలో ఉంటే ఎప్పటికైనా కొట్టుకుని తిప్పుకుంటారని మనం ఆల్టర్నేట్గా ఒక నాయకుడు కావాలి. మన రాజకీయాల్లో ఉన్నప్పుడు వేరే దారి అంటే నీకు నాకు పడినప్పుడు నా దారి నేను ఉంటా మీ దారి మీరు ఉంటా నేను ఉద్దేశంతో అప్పుడు ఆ నిమిషం శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్తాను. వారితో ప్రయాణం మీకు ఎలా అనిపించింది? ప్రయాణం బ్రహ్మాండంగా ఉంది. అంటే నన్ను ఆ నిమిషంలో కూడా చేరదీయటం, పార్టీలో అంతర్గత విషయాలు బయటికి చెప్పకూడదని చెప్పేసి ఆయన కూడా లేదు కొంచెం వెయిట్ చేయాలి లక్కీ ఇది కరెక్ట్గా అని చెప్పడం జరిగింది. లేదన్నా ఏది జరిగినా నాకు ఇట్లా కుటుంబానికి ఇబ్బంది అయింది కాబట్టి నేను మీతోనే ఉంటానని చెప్పడం జరిగింది. ఆ టైంలో నాకు ఆశ్రయం ఇచ్చి అంటే నా కుటుంబానికి ఒక అండగా నిలబడ్డారు. చాలా సంతోషం అది. మరి దాంతో పాటుగా ఇప్పుడున్న పరిధిలో మరో పెద్ద మనిషి గారి దగ్గర మరి తుమ్మల గారి దగ్గర మీరు ఒక నమ్మకమైన వ్యక్తిగా ప్రయాణం చేస్తున్నారు. వారు కూడా గొప్ప పేరున్న గొప్ప లీడరు. ఇప్పుడు వారితోటి మీకు ఎలా ఉంది? ఆ రోజు అజయ్ కుమార్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చినాక శ్రీనివాసరెడ్డి గారితో దాదాపు 2 సంవత్సరాలు
ప్రయాణం చేసాం, అంటే గవర్నమెంట్ రానందుకు. ఆ తర్వాత విధి విధానాలు ఖమ్మం కాన్స్టిట్యున్సీ ఎవరైతే అంటే నేను లోకల్ పరంగా పార్టీ పరంగా కానీ ఖమ్మం టౌన్లో ఉన్నప్పుడు ఖమ్మం టౌన్ సందర్భంగా ఆయన లోకల్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కాబట్టి ఆయన వ్యక్తిత్వం, ఆయన గుణగుణాలు, ఆయన రాజకీయ తత్వం, ఆయన సేవా గుణాలు నాకు నచ్చి ఆయనతో ప్రయాణం మొదలుపెట్టాం. విజయవంతంగా 2 సంవత్సరాలు ఆయన ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు. ఆయన కూడా నమ్మకమైన వ్యక్తిగా, అంటే నేను మరి ఆయన అనుకోవాలి, నేను నమ్మకమైన వ్యక్తిని ఆయన అనుకోవాలి. ఆయన చెప్పిన పని అంటే పేదోడికి ఏది కావాలన్నా అండగా ఉండే వ్యక్తి అని ఆయన నమ్ముతున్నాం. ఈ ప్రజలు నమ్మారు, విజయవంతంగా 50,000 మెజార్టీతో గెలిపించారు. కాబట్టి నేను కూడా ఆయనతో నా ప్రయాణం కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా సర్వీస్ చేస్తూనే ఉన్నారు, అయినా సరే మరి ఈ రాజకీయ ధోరణిలో ఇబ్బందిగా ఉంటుంది అన్న వాతావరణం తెలిసి కూడా మీరు ఎందుకని మరి పొలిటికల్గా సపోర్ట్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేశారు? అంటే ఇది మీరు ఏదన్నా ఒక కార్పొరేటర్ గాను, ఒక ఎమ్మెల్యే గాను మీరు ఒక స్థానాన్ని స్థిరపరచుకోవడం కోసం? బాగా గమనించినట్టయితే నాకు 31 సంవత్సరాలు, నేను దాదాపు 13 ఏళ్ళు రాజకీయాల్లోనే ఉన్నాను. ఇదే కాంగ్రెస్ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ గా చేశాను. అంటే చిన్నప్పటి నుంచే మీకు రాజకీయ అంటే మా లక్షణాలు ఉన్నవి, ఒక నాయకుడిగా. స్వామి గారు అని ఉంటాడు తెలుగుదేశం, ఆయన బట్టి బాగా తిరగడం వల్ల ఆ లక్షణాలు కొన్ని అలవర్చుకున్నా. 10 మంది సాయం చేయాలంటే రాజకీయాల్లో నా వంతుగా ఏదో ఒకటి చేస్తూనే కదా. రాజకీయ పరంగా అయితే సర్వీస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే ఆలోచనతో అంతే. అంటే ప్రజలకి ఇంకా చేరువ కావాలంటే ఒక మీరు అన్నారు సామాజిక పరంగా చేస్తూ, సామాజిక పరంగా చేస్తూ వాడు సొంత లబ్ధి, వాడి సొంత ప్రయోజనాలు, లేకపోతే ఇంకో అపనిందలు ప్రజాసేవ రాజకీయ పరంగా ఎట్లా చేసినా అది రాజకీయ పరంగా వెళ్ళిపోద్ది. మనం ప్రజలకు ఇంకా చేరువవుతాం అనేది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మీ వర్గం వారు ఒకవేళ మిమ్మల్ని ఒక కార్పొరేటర్గా కానీ వీలేదు ఒక ఎమ్మెల్యే కానీ చేసే అవకాశం ఉంటే మీకు ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇప్పుడు ప్రజలు ఆశీర్వదించి పెద్ద ఆయన మంత్రి గారు ఆయన ఆశీర్వాదం ఉంటే అది ఏదైనా నేను చేయడానికి సిద్ధం. అంటే నేను చెయ్యాలి అనే దానికన్నా ప్రజల్లో అసలు నాకు ఆ స్థిరత్వం ఉందా, ఆ లక్కీ నమ్మి ప్రజలు ఓట్లు వేయగలుగుతారా? అంటే ఏ నాయకులైనా ఎవరైనా ఒక లొకాలిటీ బట్టి, స్ట్రెంత్ని బట్టి, ఆ లోకల్ లీడర్ బలాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. కాబట్టి మంత్రి గారు అయితే దూరదృష్టి ఎక్కువ, అంటే నిజంగా జెన్యూన్ పర్సన్ ఎవరు అనేది ఆయన చరిత్ర 40 ఏళ్ళ చరిత్ర ఆయనకు తెలుసు. అంటే ఎవరు ప్రజలకి మంచి చేయగలుగుతారు, ఎవరు ప్రజలతో సత్సంబాలు ఉన్నాయి, అవన్నీ గ్యాదర్ చేసుకునే ప్రజలకి మనం ఏం చేయగలుగుతాం అనేది ఆయన ఆలోచించే ఆ యొక్క నాయకుల్ని తయారు చేస్తారు అనేది నా ఉద్దేశం. నన్ను కూడా ఆయన చేరదీసింది కాబట్టి నాలో ఉన్న మంచి లక్షణాలు, నేను సేవా గుణం, 10 మందికి సాయం చేస్తున్నాను, ఆయన నన్ను నమ్మిస్తారు అని నేను అనుకుంటున్నాను. మీరు ఈ రాజకీయ ప్రయాణంలో మీ వర్గంలో పేదవారు ఎవరున్నా ప్రతి గడప వెళ్ళి వాళ్ళ సమస్యలు ఇవన్నీ బయటకు చెప్పి వాళ్ళకి సాయం చేయడం కోసం సహకారంగా ఉంటున్నారని తెలిసింది. అయితే మీరు రేపు ఒక అధికారిగా నిలబడ్డా కూడా కేవలం మీ వర్గం వారికే సపోర్ట్ చేసుకొని చూస్తారా? అందరికీ అందుబాటులో ఉండే ఎవరైనా పేదవాడు ఎవడైనా మన చెయ్యి వెయ్యి, నువ్వు సాయం చేయకపో, చేతిలో చెయ్యేసి నేనున్నా అనే భరోసా అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకో. రాజకీయ నాయకుడు అనమాట. తర్వాత నా స్థాయి బట్టి నువ్వు చేయగలిగితే ఓకే, లేదా 3 గంటల తర్వాత ఒక విజేంద్ర గారికి చెప్పడం, లేకపోతే అక్కడ ఉన్న పెద్ద నాయకులకి, పార్టీ పెద్దలకి, లేదా మంత్రి గారు చెప్తే ఇంకా కుటుంబానికి ఏమైనా చేయగలుగుతాం అనేది చూస్తా. ఇప్పుడు మీరు గమనించవచ్చు ఆల్రెడీ, ఇప్పుడు నేను ఒక నా డివిజన్ వరకే నేను చేసుకుంటే ఎక్కడెక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తాను. అంటే అన్న ఇక్కడ మాకు ఆరోగ్యం బాగాలే, కొంచెం సార్తో చెప్పండి, హాస్పిటల్ ఒక గురుకులలో సీటు కానీ, ఒక పోలీస్ స్టేషన్ అన్నా ఇట్లా ఇబ్బంది అయింది అని చిన్న సమస్యలు అనేది మరి నా వర్గానికే రావు కదా, అందరికి వర్తించే విధంగా నేను అర్థే ఉంటా. నేను ఏ ఒక్క వ్యక్తిని కాదు, నేను ప్రజా వ్యక్తిని నేను అనుకుంటున్నాను అనమాట. వాళ్ళు అనుకోండి లేదో నాకు తెలియదు, పెద్దలకి సాయం చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు 10 మంది నీ వల్ల నా వల్ల అనేది చూడొద్దు అనేది నా ఉద్దేశం. మరి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా నిలదొక్కుని ఒక కార్పొరేటర్గా ఒక ఎమ్మెల్యేగా ఉండాలంటే
మీరు అన్నట్టు మంచితనం పేరుతో పాటు మరి ఎమ్మెల్యే అసలు కార్పొరేటర్ అయినా ఏమంటున్నంటే ప్రజలకి మంచి రేపు సత్సంబంధాలు ప్రజలు ఒకవేళ ఆశిస్తే వాళ్ళు దీవిస్తే ఇవ్వచ్చు. అంటే సరే, ఒక అధికారిగా మీరు ఇప్పుడు ఒక పొలిటికల్ గా రాజకీయ నాయకుడు నిలబడాలి, కార్పొరేట్ల స్థాయిలో నిలబడాలి. నేను ఏమంటున్నట్టే నా స్థాయి, ఇప్పుడు నేను ఏమంటున్నట్టే నా స్థాయి దగ్గరికి నీ మాటలు కానీ నా వ్యక్తిత్వం కానీ నా హావభావాలు కానీ ఉండదు. మన స్థాయి మించి మాట్లాడొద్దని నా పనితనంలో కూడా నా స్థాయి ఎంతవరకు. ఇప్పుడు నేను మీరు ఏదైనా సాయం కానీ వస్తే నేను వెంబడే వాళ్ళకి చెప్తూ వీళ్ళు చెప్తా నా పరిమితిని ఉంటే చేయగలుగుతా. లేదమ్మా పలానా వ్యక్తితో నువ్వు మాట్లాడతామా, ఏమన్నా చేయగలిగితే చేస్తామా అని చెప్తా. మరి ఒక కార్పొరేటర్గా నిలబడాలన్నా కూడా మీరు చేసిన సర్వీస్తో పాటు ప్రజల ఆదరణతో పాటు ధనం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఆ పలుకుబడి ఆ స్థాయి మీరు మీకున్న పరపతిలో లేదు అనేది ఒకవేళ నిలబడగలిగితే ఎట్లా దాన్ని ఎలా సమకూర్చుకోగలుగుతారు? అంటే నేను నాకు వచ్చే ఇన్కంలో దేవుడికి ఇంత, నా ఫ్యామిలీకి ఇంత, రేపు నా భవిష్యత్తుకి ఇంత, ఎవరైనా ఏ కుటుంబ సభ్యుడైనా దాచిపెట్టుకోవడం సార్. రెండోది, రాజకీయాలు అనేవి డబ్బుతో ముడిపడి ఉండేది, అది ఫేక్, అది 100% అవాస్తవం. మీరు అన్నట్టు వాస్తవం అంటే మీరు గట్టిగా చెప్పగలుగుతారు. 100% ప్రతి లీడర్ ఇవాళ నిలబడాలంటే సర్వీస్ తో పాటు ఖచ్చితంగా ధనాన్ని లేదన్న ఒక మాట అండి, ఆర్థికంగా ఉండాలనేది మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా. ఈ రోజుల్లో గతంతో పోల్చుకుంటే ఆర్థిక వ్యవస్థతో చాలా రాజకీయాలు కూడుకుంది కాదంటే. నేనేమంటున్నానంటే నా ఆర్థిక స్తోమత బట్టి నాతో ఒక 10 ఓట్ల 50 ఓట్ల 100 ఓట్ల నా స్తోమత బట్టి నేను ఇప్పుడు ఇంత పంచాలి, డబ్బులు పంచుతూనే ఓట్లు వేస్తాను అనేది నాకు అనవసరం కదా. నేను నీ కుటుంబానికి ఏదైనా సాయం చేశా, నువ్వు నా మీద నమ్మకం ఉన్నావు, నీ తరపున ఒక 2 ఓట్లు అట్లా నేను ఏదో ఒక కుటుంబానికి ఏదో ఒక సాయం చేసి ఉంటే వాళ్ళ తరపున ఏదైనా గ్యాదర్ 100 కోట్ల 200 500 అనేది రాజకీయానికి డివిజన్ ప్రజలకి డబ్బుతో ముడిపడి ఉంటుంది అన్నట్టు. చాలా మంది డబ్బు లేకుండా గెలిచిన వాళ్ళు, డబ్బు పెట్టి గెలిచిన వాళ్ళు నేను ఒప్పుకుంటా, డబ్బు లేకుండా గెలిచిన వాళ్ళు కూడా. సరే, ఉత్తమమైన సర్వీస్ అందించి ప్రజలకు అందరికి అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వాళ్ళే గెలిపిస్తారు. వంగవీటి రంగా గారు జైల్లో ఉండి గెలిచారు. అట్లా అంటే ఉత్తమ ప్రజలు ఏమనుకుంటారంటే అన్న డబ్బుతో పాటు మీరు చెప్పింది వాస్తవం, డబ్బుతో పాటు ఆర్థిక బలం ఉండాలి అనేది ఫస్ట్ వాస్తవం. రెండోది కుల బలం చూస్తాడు. రెండోది ఆ క్యాండిడేట్ ఎవరైతే ప్రజాప్రతినిధి నిలబడుతుందో అతని అర్హత ఏంది, ఆయన మనల్ని దగ్గర తీరుస్తాడా, మన ఆపదలు నిలబడతాడా, మన కష్టాలను నిలబడతాడా, ఏదైనా సమస్య ఉందని పోతే భరోసా ఇవ్వగలుగుతాడా, ఆయన వస్తే ఈ డివిజన్ ప్రజలకి ఏదన్నా మంచి జరిగిద్ది అనేది అన్ని కోణాల్లో ప్రజలు చాలా ఇంటెలిజెంట్ కాబట్టి అవన్నీ ఆలోచించి ఓటేస్తారు అన్నమాట. డబ్బుతోనే ఓటేస్తారు అనేది అవివేకం అన్న ఆలోచన. ఇప్పుడు ప్రజలలో ఉన్న మాట ఏంటంటే మీరు ట్రస్ట్ నడిపిస్తున్నారు. ట్రస్ట్ నడిపిస్తున్నట్టు మీరు ఆర్థిక పరంగా ముందు నుంచి సెటిల్మెంట్గా ఉన్నవారు కాదు, కానీ అలాంటి అంత ఖర్చుతో కూడుకున్న ట్రస్ట్ నడిపించాలంటే ఆర్థిక పరంగా మీరు పొలిటికల్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు గతంలో పువ్వాడ అజయ్ కుమార్ కానీ, మరి ఇప్పుడు ఉన్నటువంటి పొంగులేటి గారు కానీ, లేదా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఇంకా కార్పొరేటర్లు కానీ, లేదా మీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కానీ ఆర్థికపరమైన వెసులుబాటు సదుపాయం మీకు కల్పిస్తున్నారేమో అనేది ప్రజల్లో ఉన్న మాట. అయితే మనం 3 years పెట్టిన విషయం మీకు అన్నదానం గురించి తెలుసు. అందులో ముఖ్యంగా మీరు అడిగారని కాదు, కానీ ప్రజల్లో ఎప్పటి నుంచి ఉన్న వాస్తవికత ఏంటంటే లక్కీ రాజకీయ పరంగా ఉన్నాడు కాబట్టి రాజకీయంగా నాయకుడితోటి వాళ్ళకి పలానా ట్రస్ట్ అని చెప్పి వసూలు చేస్తాడు, లేకపోతే వాళ్ళ దగ్గరికి పోయి సార్ నేను ఇట్లా పెడుతున్నాను పేరు కోసం పబ్లిసిటీ కోసం చేస్తున్నది ఉన్న వాస్తవం, అది ఒప్పుకుంటా. కానీ నేను ఎక్కడ మీరు ఎంక్వైరీ చేయండి, మీరు అడగండి, మీరు ఆ నాయకుల్ని అడగండి, లేకపోతే మీకు ఎవరైతే చెప్పారో మనకైతే తెలియదు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాస్తవికంగా లేకపోతే మన ట్రస్ట్కి వచ్చిన వాళ్ళని అడగండి. అజయ్ కుమార్ దగ్గర కానీ, శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కానీ, తుమ్మల గారి దగ్గర కానీ, ఎవరి దగ్గర 100 రూపీస్ సింగిల్, అంటే నా స్వలాభం కోసం కానీ నా ఫ్యామిలీ స్వలాభం కోసం కానీ నాకు రాజకీయంగా లబ్ధి చేకూరే విధంగా అజయ్ కుమార్ గారి దగ్గర, శ్రీనివాసరెడ్డి గారి దగ్గర, తుమ్మల నాగేశ్వర గారి దగ్గర, ఎవరి దగ్గర మిగతా రాజకీయ నాయకుల దగ్గర మీరు ఎంక్వైరీ చేయండి. ఫలానా లక్కీ వచ్చి మీ దగ్గర ఏ రోజైనా చేయాల్సి అర్థించాడా, లేదా మీరు ఏమైనా సాయం చేశారా, ఏ నాయకుడి దగ్గర 100 అంటే ట్రస్ట్ విషయం ఒక్కటే కాదు, మీకు తెలియని విషయం ఏంటంటే
ప్రజలకు కూడా తెలియాలని నేనేమనుకుంటున్నా అంటే అన్నదానానికి సంబంధించిన కానీ నేను చేసిన ప్రజలకి మంచి పనులు ఏవైనా ఉన్నాయో అవి ఏ నాయకుడి దగ్గర నా స్వార్థం కోసం కానీ నా కుటుంబ స్వార్థం కోసం అన్నదానం దగ్గర కోసం కూడా ఎక్కడ సింగిల్ 100 రూపీస్ కూడా తీసుకోలేదు. ఇది మీరు కాకపోతే కనుక్కోవచ్చు. అందులో ఎటువంటి అబద్ధం ఆడాల్సిన పని లేదు. నేను నీతిగా నిజాయితీగా ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం పోరాడాను కాబట్టి ముగ్గురు నన్ను చేరదీశారని నేను నమ్ముతున్నా. ఒక రాజకీయ పరంగా నాయకులు ఏమి ఈ ట్రస్ట్కి ఆర్థిక సాయం అందించలేదు. ఒకవేళ ఏమైనా మీ సంఘానికి సంబంధించి మీరు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి అలా మీ సంఘ పెద్దలు ఏమన్నా సపోర్ట్ మా చేశారు? సంఘ పెద్దలు అంటే ఇప్పుడు నా బాబాయ్ ఉంటుందన్న, నా బాబాయ్, నా అన్న, నా మావయ్య అంటే వాళ్ళందరూ మానేసుకునే కుటుంబ సభ్యులుగా నా కుటుంబ సభ్యులు, నా చుట్టాలు, నా రక్త సంబంధాలు కాబట్టి అన్న నేను ఇట్లా పెడుతున్నాను అడుగుతా, అందులో తప్పే ఉంది. ఇప్పుడు నేను ఒక్కనే చేయలేను కదా అన్నదాన్ని. అంటే అన్నోన్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి అంటే రాజకీయ ఇప్పుడు నేను అన్నదానానికి రాజకీయానికి సంబంధం లేదు, క్లియర్ కట్గా చెప్తున్నా. రాజకీయ నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి ఆ విమర్శ వస్తుంది, అది కామన్. మీరు అందులోనూ ఆధ్యాత్మిక ముందుగానే మీరు ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి చేసుకున్నవాళ్ళు అట్లా చేస్తారు కాబట్టి అది అనుకోవడం తప్పలేదు. నేను నా సొంత ఇప్పుడు నాగసాయి గారు నాకు ఒక అన్న అవుతాడు, నాకు బాగా దగ్గర అన్న ఒక 500 ఇవ్వండి, ఒక 1000 రూపాయలు ఇవ్వండి అని నీకు నాకున్న రిలేషన్ ఉంటే అడుగుతాం. ఇంకోటి ఏంటంటే వచ్చిన వాళ్ళందరినీ అడగండి, ఎవరైతే 500 ఇచ్చినా 1000 ఇచ్చినా 41 రోజులు పూర్తిగా మేము చదువుతున్నాం కదా. మీకు 5 లక్షలు వచ్చిందా, 6 లక్షలు వచ్చిందా, 10 లక్షలు వచ్చిందా, ఆ 41 రోజు చదువుతాం. ఆ ఫ్లెక్సీ ఉంటుంది. ప్రతి ఒక్క నువ్వు కేజీ బియ్యం ఇచ్చినా 41 రోజు చదువుతాం అనమాట. అందులో మీకు అబద్ధం ఆడాల్సిన పని ఉంటుంది. మరి ఎందుకని ఇప్పుడు ఆర్థిక పరంగా మీరు స్థిరపడి లేరు? మరి లక్షలు ఖర్చు పెట్టి కాదన్న, మా నాన్నగారు మా తాతగారు మేము కొంచెం ఫస్ట్ నుంచి ఆర్థిక పరంగా కొంచెం కొద్ది గొప్ప ఉన్నాం, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం. అంటే ఎవరి దగ్గర చర్చించే స్థితి అయితే లేదు. మా నాన్నగారు కూడా మంచి ఖమ్మంలో కూడా పెద్ద వర్క్ చేస్తున్నారు అనమాట. ఆయనకు కూడా ఆర్థికంగా మాకు ఆర్థిక సమస్యలు ఏం లేవు. నేనేమనుకున్నా అంటే అరే మనం భగవంతుడు ఇచ్చిన దాంట్లో మనకి మంచి ఫ్యామిలీ ఉంది, మన ముగ్గురు మంచి భగవంతుడు లాంటి పిల్లలు ఇచ్చారు. అరే వీళ్ళ హెల్త్ ఏ ఇష్యూలు లేవు, వీళ్ళు మంచిగా ఉన్నారు, నాకు హెల్త్ ఏ ఇష్యూ లేదు, మా అమ్మగారికి లేదు, నా తమ్ముడికి లేదు, కుటుంబం బాగుంది, భగవంతుడి దయ వల్ల హ్యాపీగా ఉన్నాం. ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకోవాలి. సార్ నేను ఏమంటున్నా అంటే గతంలో కూడా చెప్పిన పిల్లలు లేకను యాగాలు ధర్మాలు లక్షలు పెట్టుతారు కదా, రోగు 1,00,000 కోట్లు ఉన్నాడు కూడా బతకలేక సాగు మధ్య బతుకులే లక్షల కోసం పోరాడుతున్నాడు కదా. ఇలాంటి 30 సంవత్సరాలు మనం ఆర్థికంగా సామాజిక పరంగా శారీరక పరంగా అన్ని విధాలు మంచిగా ఉన్నాం. మన భార్య బాగుంది, మన పిల్లలు బాగుంది, మన తల్లిదండ్రులు బాగుంది, మనం ఉంటున్న సమాజం మనల్ని గౌరవిస్తుంది కదా. అరే ఇంతకన్నా భగవంతుడు మనకి ఏమి ఇస్తాడు అనే ఉద్దేశంతో నేను అన్నదానాన్ని ఎంచుకున్నా. అన్నదానానికి ఎంచుకోగల ఒకటే ఒకటే పెట్టుకున్నాను, నువ్వేమిచ్చినా మర్చిపోతాడు, అందులో ఎటువంటి వాకాలేదు. మీరు ఏ సాయం చేసినా మర్చిపోవచ్చు, నీ కడుపుకు అన్నం పెట్టుకుని ఎవరిని మర్చిపోలేడు అనేది నేను అనుకుంటున్నా. అన్నదాత సుఖీభావ అనే దీవెన కోసం నేను అన్నదానం పెడుతున్నా. నేను చనిపోతే నాకు తెలియని మనుషులు, నా రక్త సంబంధితులు కాక నాకు తెలియని మనుషులు ఆ రోజు రావాలనేది, వీలైనంత మంది ఎక్కువ తెచ్చుకోవాలనేది తప్ప నా స్వార్థ ప్రయోజనాల కోసం నన్ను ముందుకు నడిపించే ఉద్దేశం రాజకీయ పరంగా లబ్ధి చేయగల అసలు ఏ రోజు అనుకోను అని డ్యామ్ షూర్ చెప్తాను. ఇది ఇప్పుడు నేను ఈ రోజుతో చెప్పట్లేదు. మొదటి రోజు 2020లో అన్నదానం పెట్టినప్పుడు చెప్పాను, నేను బతుకున్నంత కాలం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అన్నదానం చేస్తా అని చెప్పాను. 1000 మందికి చేయలేదు, దాదాపు 1000 మంది వస్తుంది. మీరు కనుక్కోండి, 1000 మందికి ఎంత పెద్ద విషయం. ఒక్క మనిషి ట్రస్ట్ లేకుండా 41 రోజు 45 రోజులు పడి పూజకి 10,000 మంది అటు ఇటు చిల్లర 10,000 పైగానే ఉంటుంది. సింగిల్ హ్యాండ్గా అంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. ఒక ట్రస్ట్ లేకుండా ఒక చిన్న వ్యక్తి, సామాజిక పరంగా చిన్న వ్యక్తి, ఆర్థిక పరంగా చిన్న వ్యక్తి అరే మంచి పని చేస్తున్నాను మీరు సపోర్ట్ చేయకుండా ఇట్లా నెగిటివ్ ప్రచారం చేయటం
ఆయన నేను అన్నిటి భగవంతుంటాడు, ఆయనే కాపాడుతాడని. అలా 41 రోజు ఎంత కష్టపడాలో, నా భార్య పిల్లలతో మాట్లాడే టైం కూడా ఉంటుంది అన్న 41 రోజు. నాకు తెలుసు నీ కష్టపడి కాదు చెప్తాను. నైట్ 12 అయింది, మార్నింగ్ 4 గంటలు వేసి మళ్ళీ కూరగాయలు వేసుకోవాలి, మళ్ళీ వంట సెక్షన్, మళ్ళీ అవి సరుకులు ఉప్పు అన్నీ చూసుకొని మళ్ళీ వడ్డించే కాడ నుంచి నేను తినేసరికి 4 అవుతుంది. అట్లా ఇవన్నీ కారణాలు ఉంటాయి, అవన్నీ ప్రజలకు తెలియదు. కాబట్టి మంచి వచ్చాడో ఎవడో ఒకటి చెప్తూనే ఉంటాడు, దాన్ని నేను పట్టించుకొని అట్లా పట్టించుకుంటే మనం ఎదగలేము జీవితంలో. అన్నదాన విషయంలో నా తల్లిదండ్రులని బాధ పెడుతున్నాను, కానీ నాకు ఇందులోనే హ్యాపీ ఉంది, నా ఆనందం ఇందులో ఉంది. తాగి బెట్టింగ్స్ ఆడి పేకాట ఆడి ఇంకా రైడ్లు చేసి డబ్బులు పోగొట్టుకునే బదులు ఇందులోనే నాకు సంతోషం ఉందని నేను అనుకుంటున్నాను కదా. అట్లా ఆ ఉద్దేశం తప్ప వేరేది ఏం లేదు. నేను శబరిమల పెట్టాలనేది ఒక కళ ఉంది, అది కూడా ఖచ్చితంగా ఆ భగవంతుడు ఏదో రోజు, సరే ఈ సంవత్సరం ఇంకో సంవత్సరం ముందుగా తెలియదు, కానీ శబరిమలలో కూడా ఒక 11 days పెట్టాలనేది ఎప్పటి నుంచో నాకు ప్రయత్నం. సంతోషం, మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరాలి, నెరవేరుతుంది, నెరవేర్చుతాడని మీరు నమ్ముకున్న భగవంతుణ్ణి మా ఇన్ఫా మీడియా ప్రేక్షకుల తరపున కూడా కోరుకుంటూ, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోటి, మంచి చేయాలన్న భావనతోటి ముందుకెళ్తున్నారు. మునుముందు భవిష్యత్తులో మీరు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, మీ కార్యాచరణ ఎలా ఉంటుంది, మీరు ఎలా అందుబాటులో ఉంటారు, ఒక మాటలో తెలియజేస్తారని. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, మనసులో ఒకటి పైన ఒకటి నేను మాట్లాడిన ఉద్దేశం లేదు. నేను ఫస్ట్ నుంచి ఏ పదవులు దాదాపు ఈ 13 సంవత్సరాలు ఏ పదవులు నేను ఆశించలేదు. నాకు కూడా తీసుకోవాలి, వీళ్ళని అడగాలి, ఈ సార్లను అడగాలని నేను అనుకోలే. రాజకీయ పరంగా మనం ఉంటే నాతో ఉన్న ప్రజలకు నా వాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశం తప్ప వ్యక్తిగతంగా ఇది అది అని లేదు. భగవంతుడు ఆశీర్వదించి గౌరవ మంత్రి గారు ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నా అది ప్రజలకు మంచి చేకూరే విధంగా ఏది ఉన్నా నేను దానికి కట్టుబడి ఉంటా. అందులో ఎటువంటి ఒక అదే ఇది ఇంకా 5 సంవత్సరాల తర్వాత చెప్పమని చెప్తా. కానీ నన్ను నమ్ముకుంటున్న వాళ్ళు కానీ, నా డివిజన్ ప్రజలు కానీ, నా సంఘ వాళ్ళు కానీ, నా తమ్ముళ్ళు కానీ, నా చుట్టుపక్కల ఉన్న ప్రశాంతమైన వాతావరణం ఏముంటుందన్న, ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఒక మున్సిపాలిటీ ఆఫీసు, ఒక పోలీస్ స్టేషన్, ఒక హాస్పిటల్, ఒక లేబర్ ఆఫీస్, ఇంత మించి మనం ప్రజలకి ఏం మంచి చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న అంతే, ఇవి చేసుకుంటే చాలు. నాకు వ్యక్తిగతంగా ఏ ఆశయం అనేది లేదు. ప్రజలతో ఉన్నప్పుడే నా ఆశయం నెరవేరిందని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం, చాలా మంచి ఆలోచనతోటి, మంచి భావనతోటి మేలు చేయాలి, అందరికీ నేను అందుబాటులో ఉండాలని ఒక చిన్ననాటి నుండి సంకల్పంతో ముందుకెళ్తున్న మన లక్కీ వల్లెపు ఉపేందర్, మరి ఆయన భావాలని మీరందరూ కూడా గౌరవిస్తారని, తోడుగా నీడగా అనుకున్న వాళ్ళందరూ కూడా ఉంటారని ఆశిస్తున్నాం. ఇంకా ఇలానే ముందుకెళ్ళాలి. ఆయన కోరుకున్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో మరి వారి యొక్క ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ వారిపైన, వారి కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే కరోనా టైంలో మరి ఒక మనిషికి కుటుంబం కూడా పట్టించుకునే సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చి 1-2 నెలల పాటు సర్వీస్ అందించి ఉత్తమ సేవకుడిగా రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది హైదరాబాద్లో. అంటే ఆయన సేవలు గుర్తించి, అటువంటి సేవా తత్పర్యం కలిగిన వ్యక్తి మరి అన్నదానం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కొన్ని వేల మందికి అయ్యప్పలకు అన్నం పెడుతూ, ఇటు పొలిటికల్గా కూడా వారి వర్గం వారికి కానీ, ప్రజలకు కానీ నా అనుకొని ఎవరైతే తన దగ్గరకు వస్తారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా నిలబడి, నేను ఇంకా మున్ముందు కూడా ఈ సేవా భావంతో ఉంటాను, సేవ చేస్తూ ఉంటాను, నాకు చేతనంత వరకు, నాకు ఉన్నంతలో అనుకుంటూ ముందుకెళ్తున్న లక్కీకి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే మన ఇన్ఫా మీడియా ప్రేక్షకులందరూ కూడా తనను ఆదరించండి, తను చేసే సేవలకి మీ యొక్క ఆశీస్సులు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ నాగసాయి, సింగర్, రైటర్, యాక్టర్, ఖమ్మం. నన్ను ఆహ్వానించిన ఇంత మంచి కార్యక్రమానికి, నన్ను ప్రజలకి దగ్గర చేసే విధంగా ఈ ఇన్ఫా మీడియాకి, వారి యాజమాన్యానికి, ముఖ్యంగా యాంకర్ నాగసాయి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల కోసం పనిచేసే మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ప్రజల ఆదరణ ఉంటుందని, ఇన్ఫా మీడియా భవిష్యత్తులో ప్రజలకు ఇంకా చేరువవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.